ఎంపుకొని జీలకర్ర మెంతుల పిండి మళ్ళీ చెప్పి ఇది ఉసిరికాయలు మంచిగా ఎంపుకోవాలి, మెత్తగా ఉడకాలి ముక్క. ఇట్లా తాలింపు పెట్టుకోవాలి, కరివేపాకు జీలకర్ర ఉట్టిమిరపకాయలు ఎల్లిపాయలు వేసి నూనె మంచిగా కాగబెట్టుకోవాలి. ఇలా పోస్తానికి ఇక ఇది జీలకర్ర మెంతుల పిండి, ఓకే, ఇది ఆవాల పిండి, ఇది ఎల్లిపాయ ముద్ద, ఓకే, ఇక కారం కారం ఇట్లా కలుపుకోవాలి. కారం ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఎంత పడుతుంది? పడుతుంది పావుసరు కారం పడుతుంది. ఇలా కారం కలుపుకోవాలి చాలే, తగినంతా కలుపుకోవాలి, ఎంత తింటే అంతే. ఇట్లా కలుపుకోవాలి. ఇక ఈ ముక్కలకు ఈ నూనె ఇది ఇదంతా పొడి మాల మసాలాకు కారం పొడి కలుపుకొని ముక్కలు ఇలా కలుపుకోవాలి. మిక్స్ చక్కగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా ఉసిరికాయ పచ్చడి పెడతారు అనమాట. ఇట్లా మీరు కూడా ఇలా చూసి ఇట్లా పెట్టుకోరు. ఎండాకాలం ఏం కూరలు ఉన్నాయి, పిల్లలు వచ్చింది బడి పిల్లలు సెలవులు అయిపోయాక వచ్చారు అమ్మమ్మల ఇంటికి. ఇక టీ పిల్లకి ఇట్లా అవుతుందని ఇట్లా పెడుతున్నా. ఉప్మాలకు ఇట్లా తింటారు వాళ్ళకు. మాల మసాలాలు పట్టించిన కారం పొడికి ముక్కలకు. ఇప్పుడు నూనె కలుపుకోవాలి, నూనె ఇలా పోసుకోవాలి. ఇక్కడ సైడ్ నుంచి ఇట్లా ఇక నూనె ఒక్క నిమిషం నూనె ఇట్లా కాయ నూనె ఇలా పోసుకోవాలి. ఓకే, తాలింపల్లో ఇట్లా ఓకే. నూనె చల్లారినాకనా? నూనె చల్లారాలి మరి గట్టిగా. ఇలా మనం ఉసిరికాయ పచ్చడి ఇంత ఈజీగా పెట్టుకోవచ్చు. కొద్దిగా కారం పడుతుంది ఇంకా. నూనె బాగానే ఎక్కువైంది కదా. ఎంత తింటే అంత పట్టుకోవాలి. ఇక చాలు కారం. సో చాలా బాగా వచ్చింది. ఇట్లా కామెంట్ చేయాలి మీరు కూడా. సూపర్, నూనె ఎక్కువైంది అయితే ఉసిరికాయ పచ్చడి సూపర్. ఇట్లా ఉంటుంది. ఇక 2 ముక్కలు వేసుకుంటే అన్నం అంతా కలుతుంది. ఎంత బాగుంది, చూస్తేనే తినబుద్ధి అవుతుంది ఇప్పుడు. ఓకే, చాలా బాగుంది. నూనె కూడా బాగానే పోసిన. అది కూడా ఇట్లా పోసుకోవాలి. అయిపోయింది. సో ఉసిరికాయ పచ్చడి రెడీ. జాల్లోకి తీసుకొని ఒకరోజు చల్లారాలి బాగా. చల్లారాక జాళ్ళకి ఎత్తుకోవాలి. వేడివేడి ఎత్తొద్దు, బూజు వస్తుంది.